ఈరోజు నేను కాజు మష్రూమ్ స్టార్టర్స్ అయితే తయారు చేయబోతున్నానండి. ఇవి రెస్టారెంట్ స్టైల్‌లో చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇవి తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి ఉన్నట్లయితే, లేనట్లయితే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. లేదంటే వెన్నపూసైనా వేసుకోవచ్చు. చూడండి కడిగి పెట్టుకున్నటువంటి ఒక గుప్పెడు జీడిపప్పు వేసి ఎర్రగా వేయించుకోండి. ఇప్పుడు ఒక గుప్పెడు అల్లం వెల్లుల్లి తీసుకొని వేసుకోండి. అవి ఒక మాదిరిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరిగినటువంటివి చీలికలుగా చేసుకొని, అలాగనే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఉన్నట్లయితే అవి కూడా తీసుకోండి. ఒక పచ్చిమిరపకాయ కట్ చేసినటువంటివి వేసుకొని కలిపి పెట్టుకోండి. అల్లం ఒక ఇంచు తీసుకోండి. 6, 7 వెల్లుల్లిపాయ రెమ్మలు కట్ చేసి తీసుకోండి. ఇలా వేసుకున్నట్లయితే బావుంటుందండి. ఇప్పుడు ఒక ప్యాకెట్ అయితే మష్రూమ్ తీసేసుకొని, క్లీన్ చేసేసుకొని, కట్ చేసి పెట్టుకోండి. మష్రూమ్ వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు ఒక మాదిరిగా తక్కువే వేసుకోండి. ఎక్కువ వేసుకోమాకండి. కొంచెమే వేసుకోండి. ఇవి ఒక రకంగా మగ్గిన తర్వాత ఓ చిటికెడు పసుపు వేసుకోండి. కలర్ కోసం నేనైతే ఓ చిటికెడు పసుపు వేస్తున్నానండి. ముందు చూపించాను కదండీ! ఆ కలర్ రావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. నేనైతే వేసుకోలేదు. హెల్త్‌కి అంత మంచిది కాదని నేనైతే ఫుడ్ కలర్ వాడటం జరగలేదు. మీకు ఇష్టమైనట్లయితే కలర్‌ఫుల్‌గా తినాలి అనుకున్న వారైతే ఫుడ్ కలర్ వాడుకోవచ్చు. అది మీ ఇష్టం. చూడండి చూపించే విధంగా ఆ వాటర్ అలా వచ్చిన తర్వాత అవి కొంచెం దగ్గరకొచ్చి ఆ వాటర్ అనేది ఇంకిన తర్వాత మనం కలిపెట్టుకుంటూ వీటిననేది మనము ఉడికించుకోవాల్సి వస్తుందండి. చూడండి ఆ వాటర్ అనేది కొంచెం ఇంకిన తర్వాత సోయా సాస్ అలానే టమాటో సాస్ 2 వేసి సోయా సాస్ అయితే ఒక స్పూన్ వేసుకోండి. టమాటో సాస్ 2 స్పూన్లు వేసుకోండి. కలిపెట్టుకోండి. కలిపెట్టుకొని అవి దగ్గరకొచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకొని దించుకోండి. దించుకున్నట్లయితే చాలా ఒక మంట తగిలిచ్చి దించుకోండి. ఇదైతే రెస్టారెంట్ స్టైల్‌లో స్టార్టర్ చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి. ప్రయత్నించి చూడండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్